బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసింది. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ఇండియన్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. సమ్మిట్ ప్రాంగణంలో మెరుపు ఆందోళన నిర్వహించారు. చొక్కాలు విప్పేసి మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎక్స్పో హాల్లో పోస్టర్లు, నినాదాలతో గందరగోళం సృష్టించారు. భారత్ అమెరికా ట్రేడ్ డీల్ను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపినట్లుగా తెలుస్తోంది. ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ నిరసనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఏంటి దీనికి సంబంధించి ఏ విధంగా చూడాలంటారు? చొక్కాలు విప్పేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అప్డేట్స్ ఏంటి, ఎలా చూడాలంటారు? ముఖ్యంగా న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్నటువంటి ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో ఇండియన్ యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అనూహ్య రీతిలో ఈ చొక్కాలు విప్పేసి నిరసన అయితే చేపట్టారు. దీనికి సంబంధించి ముఖ్యంగా భారత్ అమెరికా మధ్య జరుగుతున్నటువంటి ఏదైతే ట్రేడ్ డీల్ ను వ్యతిరేకిస్తూ కూడా ఈ ఆందోళన చేపట్టారు. భారతీయ డాటాను మొత్తం విదేశీ శక్తులకు ట్రేడ్ అప్ చేస్తున్నారని ప్రధాని దేశ ప్రయోజనాల విషయంలో కాంప్రమైజ్ అయ్యేది లేదని చెప్తారు, కానీ ఎక్కడ కూడా దేశ ప్రయోజనాల కోసం ఆయన పాటుపడతలేరంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు అంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా అక్కడ ఏదైతే సబ్మిట్ జరుగుతున్న సమయంలో సో మొత్తం కూడా ఆ చొక్కాలు విప్పేసి ఆ ప్రదర్శన చేయడం కూడా ఇటు బీజేపీ కూడా ఒకవైపు విమర్శిస్తుంది. ఎందుకంటే మొత్తం ప్రపంచంలోనే ఈ ఏఐకి సంబంధించిన సబ్మిట్ లో పెద్ద ఎత్తున ప్రపంచంలోనే పెద్ద సబ్మిట్ గా చెప్తా ఉన్న తరుణంలో కాంగ్రెస్ వాళ్ళు ఇలా చేయడం సరైంది కాదంటూ కూడా అటు బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. వీళ్ళు దేశ ద్రోహులు అయితేనే ఇలా చేస్తారు, ఎందుకంటే అంతర్జాతీయంగా పరువు ప్రతిష్టలు పోయే అవకాశం ఉంటది కాబట్టి. సో కాంగ్రెస్ నాయకులు ఇలా చేయడం ఎంతవరకు న్యాయం అంటూ కూడా ఒకవైపు బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా పోలీసులు కూడా దీనిపైన చర్యలు తీసుకునే పరిస్థితి అయితే కనబడుతుంది. దాదాపు 4 నుంచి 10 మంది యూత్ కాంగ్రెస్ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఏదైతే ఐవైసీ జాతీయ కార్యదర్శి కృష్ణ హరి, ఇంకా వేరే వాళ్ళు కూడా నరసింహ యాదవ్, వీళ్ళు 2-3 ఉన్నారు. సో మెయిన్ లీడర్స్ తో పాటు ఇంకొక 10 మందిని కూడా అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ చేసిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. సో మరి బీజేపీ ఒకవైపు వేరే రకంగా చెప్తా ఉంది. ఇటు కాంగ్రెస్ నాయకులు మాత్రం అంటే ఎలాంటి చర్యలు లేకుండా, ఎలాంటి స్పష్టత లేకుండా అసలు ఈ అమెరికాకు ఇండియాకు సంబంధించిన ట్రేడ్ డీల్ లో అసలు ఏం జరుగుతుందనేది ఇప్పటి వరకు ఒక కొలికి రాని పరిస్థితి అయితే ఉంది. అటు ఒకవైపు ట్రంప్ మాత్రం ఇటు ఇండియా ఒకవైపు చెప్పక ముందే ట్రంప్ ఎలా ముందు రివీల్ చేస్తా ఉన్నాడు, ఆయన ట్విట్టర్ వేదికగా అన్ని కూడా చెప్తా ఉన్నాడు బాహాటంగా. సో ఇది ఎంత ఎలా జరుగుతుందని కూడా ఒకవైపు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు ఈ నిరసనలో కూడా తెలుపుతున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో యూత్ కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ సడన్గా నిరసన వ్యక్తం చేయడంతో దీనికి సంబంధించి ఒకంత ఆందోళన అయితే నెలకొన్నటువంటి పరిస్థితి మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా విజువల్ రూపంలో చూస్తున్నాం. ఇండియన్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తల నిరసనకు సంబంధించి ఒకంత ఉద్రిక్తంగా అక్కడ పరిస్థితి అయితే మారినటువంటి పరిస్థితి. అనూహ్యంగా వారు చొక్కాలు విప్పి అర్ధనగ్న ప్రదర్శన అయితే చేశారు. మోదీకి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. పర్టికులర్గా ట్రేడ్ డీల్కి సంబంధించి కావచ్చు, అక్కడ ఆ ఏఐ సమ్మిట్లో జరిగినటువంటి పరిణామాలు, గల్గోటియస్ యూనివర్సిటీ దానికి సంబంధించి, అలాగే కేంద్ర మంత్రి
ఫోటోను కూడా ట్వీట్ చేస్తూ కూడా దానికి సంబంధించి చేయడం, రకరకాలైనటువంటి అన్ని అంశాలకు సంబంధించి పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 అంటూ కూడా దానికి సంబంధించి వారు యూత్ కాంగ్రెస్ నేతలు అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం.